ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జోసెఫ్ లిగోన్ అండి. ఈ వ్యక్తి 15 సంవత్సరాల వయస్సులో తను చేయని నేరానికి జైలుకి వెళ్ళాడండి. ఆ జైలు నుంచి ఆయన రిలీజ్ అయింది ఎప్పుడో తెలుసా? 83వ సంవత్సరంలో, అంటే 83 ఇయర్స్ వచ్చాక ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అంటే తన జీవితంలో ఎంత కాలము ఆయన జైల్లో ఉన్నాడంటే సుమారు 68 ఇయర్స్ అండి. 68 సంవత్సరాలు జైల్లో తన జీవితాన్ని ఒంటరిగా గడిపాడు. యవన కాలమందు జైలుకి వెళ్ళాడు, వృద్ధాప్యమందు బయటకు వచ్చాడు. ఆయన ఎప్పుడైతే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడో ప్రపంచం అంతా చూస్తూ ఉంటే అన్ని మార్పులు వచ్చేసాయంట అండి. ఆయన చూసిన మార్పుకు ఆయన ఆశ్చర్యపోయాడండి. ఫోన్స్ వచ్చేసాయి, కార్స్ వచ్చేసాయి, స్పేస్ షిప్స్ వచ్చేసాయి, స్కై స్క్రేపర్స్ వచ్చేసాయి. ఆయన జైలు నుండి ఎప్పుడైతే బయటకు వచ్చాడో తను గమనించింది ఏంటంటే తనకిష్టమైన వాళ్ళు ఎంతోమంది చనిపోయారండి. ఆ 68 సంవత్సరాలు తను ఎదగలేకపోయాడు, తన డ్రీమ్స్ని క్యాచ్ చేయలేకపోయాడు, తన గోల్స్ని రీచ్ కాలేకపోయాడు, తనకిష్టమైన వారితో టైం స్పెండ్ చేయలేకపోయాడు. అయితే ఇవన్నీ ఆలోచిస్తున్న జోసెఫ్ని ఒక వ్యక్తి అడిగాడంట, నీ జీవితం అంతా నువ్వు జైల్లో గడిపావు కదా, ఇన్ని కోల్పోయావు కదా, ఇన్ని బిట్టర్ అనుభవాలు నువ్వు చూసావు కదా, ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఈ జోసెఫ్ ఒక చక్కటి మాట చెప్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, పోయిన లైఫ్ని నేను మళ్ళీ తిరిగి తేలేను, కానీ ఈ ముందున్న కొన్ని సంవత్సరాలన్నా హ్యాపీగా, సంతోషంగా, తృప్తిగా జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పాడంట అండి. నిజమే కదా, ఆయన లైఫ్లో అన్నీ కోల్పోయినా 68 సంవత్సరాలు శిక్ష అనుభవించిన ఆయన ముందున్న టైంనన్నా నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడండి. కానీ మనము మన జీవితంలో దేవుడు ఇంత అద్భుతమైన టైం ఇస్తున్నా, దేవుడు మనకు అన్నీ సమకూరుస్తున్నా ఎప్పుడు ఇది లేదు అది లేదు అని బాధపడతా ఉంటాం. నో అండి, మనం కూడా మన డ్రీమ్స్ని చేస్ చేద్దాం, మన గోల్స్ కోసం ప్రయాసపడదాము, మన ఉద్దేశాలు సఫలం కావాలని ప్రార్థన చేద్దాము. ప్రతిరోజును కూడా దేవుడిచ్చిన బహుమానం అని గ్రహించి ప్రతిరోజులో ఆ రోజుకు మనం ఏం చేయాలో, ఎలా ఆ రోజును ముగించాలో ప్లాన్ చేసుకుందాము. ప్రతిరోజు ఒక గిఫ్ట్గా తీసుకుందాం, హ్యాపీగా స్పెండ్ చేద్దాము, మనం అనుకున్నవన్నీ ఈ లోకంలో సాధిస్తామండి. అది జీవితం అండి. లేని దాని గురించి బాధపడకండి, గతించిపోయిన వాటి గురించి ఆలోచించకండి, ఎప్పుడో నిన్నటి విషయాలు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ ముందున్న సమయాన్నన్నా అద్భుత రీతిగా మనము స్పెండ్ చేద్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.